వెళదాం. అప్పుడు అలా జరిగింది. హలో అయ్యారు, అల్లుడి గారు వచ్చారండి. ఓహో నువ్వా? ఏమిటా కార్డులు? గృహప్రవేశానికి ముహూర్తం పెట్టించి కార్డులు ప్రింట్ చేయించి తీసుకొచ్చానండి. అమ్మాయి గారు లోపల ఉన్నారండి, పిలుచుకొస్తాను. అలాగే 2 కాఫీ తీసుకురా. అంటే ఇల్లు అన్ని విధాలుగా పూర్తయినట్టేనా? నేను ఒకసారి చెక్ చేయాలి. ఒకసారి కాదు 100 సార్లు చెక్ చేసుకోండి. మీరు ఏడాది లోపల ఇల్లు పూర్తి చేయమంటే నేను 1 నెల ముందుగానే, అంటే 11 నెలల్లోనే పూర్తి చేశాను. అంటే మాట తప్పామన్నమాట. అల్లుడు గారు మాట తప్పడం ఏమిటి డాడీ? అదేనమ్మా, ఏడాది లోపు ఇల్లు పూర్తి చేయాలన్నాం కదా, కానీ మనవాడు 1 నెల ముందే పూర్తి చేశాడు. అందుకనే మాట తప్పావోయ్ అంటున్నాను. మామగారు, నేను గీత భార్యాభర్తల్లాగా సొంతింట్లో గృహప్రవేశం చేస్తే బాగుంటుందని సిద్ధాంత అన్నాడు. అందుకే అదే రోజున మా పెళ్లి ముహూర్తం కూడా పెట్టింది. చాలా అద్భుతంగా ఉంటదండి. ఏమ్మా నువ్వేమంటావు? నీ ఇష్టం డాడీ. ఓకే నువ్వు వ్యాపారం. వచ్చే గురువారం పొద్దున్నే పెళ్లి, రాత్రికి గృహప్రవేశం. హలో, ఇంతొచ్చావా? అంతొద్దయ్యా, పోనీ ఒక 500 అప్పు. నేను ఇవ్వను, నా దగ్గర లేవు. అయినా అప్పుల అప్పారావుకి అప్పు ఇవ్వడమా? పిచ్చి సన్నాసి, అప్పు చేయడం అప్పు ఇవ్వడం లేకపోతే జీవితంలో ఎదుగుదల లేదని రుణానంద మహర్షి ఏనాడో చెప్పాడు. ఏదవా, మనకు అప్పిచ్చేవాడు దొరకడా? చూస్తా. దొరికేశా. హలో హలో హలో. ఓ 5 అప్పుందా? అంటే ఇదో కొత్త స్కీమా? తప్పు, స్కీమ్ కాదు, సిద్ధాంతం. ఈ అప్పుల అప్పారావు లైఫ్ ఫిలాసఫీ. ఓహో, నువ్వు అప్పుల అప్పారావు అని మేము నమ్మాలి అంతేగా? టూకీగా అంతే. బావ్. వీడితో మీటింగ్ ఏంట? రెక్కబట్టు బావా. ఆగండి ఆగండి. నేను ఎవరనుకున్నారు? అప్పుల అప్పారావుని. అప్పుల విషయంలో ప్రభుత్వ సలహాదారుడు పోస్టుకు ట్రై చేయడానికి ఈ ఊరు వచ్చాను. అలాగా. సరే అప్పుల అప్పారావు గారు, మీతో చిన్న పనుంది. ఒక్కసారి సరదాగా మిమ్మల్ని కిడ్నాప్ చేసుకుంటాం, సహకరించండి.